నా క్వశ్చన్ ఏంటంటే, అంత బాధపడిపోయారు కదా మీరు, అంటే హిందువులు అంటే బ్రాహ్మణులు ఇలా ఇది నాశనం చేశారు, అది నాశనం చేశారు, మొత్తం బౌద్ధిజాన్ని ఎరేజ్ చేశారు, మనుషుల మైండ్ లోంచి తీశారు అని చెప్పేసి అంత బాధపడిపోయారు కదా. మరి ఒక్క వీడియో ముస్లిమ్స్ అంత బామియాన్ బుద్ధ విగ్రహాలు అవి ఎంత చరిత్రను తట్టుకున్నాయి? ఎంతమంది రాజులో ట్రై చేసి నాశనం చేయలేనివి మోస్ట్ మోడర్న్ వెపనరీ ట్యాంక్స్ తోని, ఐ మీన్ లేటెస్ట్ వెపన్స్ తోని, ట్యాంక్స్ తోని కూర్చుని పనిగట్టుకుని డిస్ట్రాయ్ చేశారు కదా. దాని మీద మీరు ఎప్పుడు ఏడవలేదే? ఎప్పుడు ఏడవలేదు కదా, ఎప్పుడు ఒక్క వీడియో లేదు అందులో దాని మీద. సో మీ ఏడుపంతా హిందువుల మీదనా? హిందువులు భారతదేశం ఆర్యవర్తం ఏదైతే అఖండ భారతం ఉందో, అఖండ భారతంలో చాలా థాట్స్ వచ్చాయి, చాలా థాట్స్ పరిడి వెళ్ళాయి, చాలా థాట్స్ చచ్చిపోయాయి. అలా ఎన్నో, ఒకరు కాదు. ఇప్పుడు మీకు చార్వాకుల గురించి ఎలా తెలిసింది? వాళ్ళు ఎవరో రాసుకున్న దానిలో వీళ్ళు ఉన్నారు, వీళ్ళు రాసుకున్న దానిలో ఎవరో ఉన్నారు. అజీవకుల గురించి ఎలా తెలిసింది? సేమ్ అంతే, ఎవరో వేరే వాళ్ళ గురించి రాసుకున్నారు, వాళ్ళు వేరే వారి గురించి రాసుకున్నారు. అలా ఎక్కడెక్కడ ఇలాంటి థాట్స్ ఎన్ని పుట్టుంటాయి ఇలాంటి భారతదేశంలో? సుమారు 5,000 సంవత్సరాల చరిత్ర ఉన్న, 5,000 కాదు కొట్టేసేయండి, ఒక 3,000 సంవత్సరాలు, 3,000 ఎందుకు, అట్లీస్ట్ 4,000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ దేశంలో ఇన్ని ప్రాంతాల్లో ఇన్ని భాషలున్న ఇన్ని రాజ్యాలు ఉన్న ప్లేస్ లో ఎన్ని థాట్స్ పుట్టుంటాయి, ఎన్ని థాట్స్ చనిపోయి ఉంటాయి. సో ఈ రోజున ఇప్పటికీ బ్రాహ్మణిజం లేదా హైందవం, ఈ రోజు సనాతన ధర్మం ఈ రోజు ఉంది, ఈ రోజు బుద్ధిజం సర్వైవ్ అవ్వలేదు కాబట్టి వీళ్ళు చెడ్డవాళ్ళు వీళ్ళు మంచివాళ్ళ? ఏం లాజిక్ ఇది? ఎంత అర్థం పర్థం లేని లాజిక్ ఇది? ఇలాంటి ఎన్నో థాట్లు అలాంటి కలయికే ఈ రోజు సనాతన ధర్మం. వేదాలు మూలాధారం అయి ఉండొచ్చు, కానీ ఆ వేదాల నుంచి ఉపనిషత్తులు వేదాంగాలు ఇవన్నీ ఈ థాట్ ప్రాసెస్ అంతా కలుపుకొని ఈ రోజున సనాతన ధర్మం అయింది. సో మన జెనెటిక్ మేకప్ చూసినా ఒకప్పుడు వర్ణ వ్యవస్థ ఒకలా ఉంది, సుమారు అంటే 1000 BCకి స్టాగ్నేట్ అయిపోయింది ఈ జెనెటిక్ పాపులేషన్స్ మూవ్ అవటం అనేది. సో ఇలా వేరియస్ జరిగింది, అంటే వీళ్ళు అయ్యారు ఇవన్నీ జరిగినాయి. సో ఇలా చాలా సమాజంలో జరిగినాయి. ఓకే, మోస్ట్ రీసెంట్ గా కొంతమంది కొన్ని కులాలను పక్కన పెట్టారు, ఇది చేశారు, అది చేశారు, జరిగింది. ఓకే, దానికి అందరూ దానికి తప్పు అనుకున్నారు, దాన్ని వదులుకున్నారు, ప్రోగ్రెస్ వైపు ముందుకెళ్తున్నారు. కట్టిక పేదరికంతో స్వాతంత్రం వచ్చే టైంకి 26 సంవత్సరాలు భారతదేశ సగటు జీవ ఆయుర్దాయం. అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు ఎక్కడికి వచ్చాం? ఇదంతా ఈ క్రెడిట్ అంతా సనాతన ధర్మానికి వెళ్ళదా? ఇప్పుడు ఎన్నో అనాచారాలు దురాచారాలు క్రెడిట్ అంతా సనాతన ధర్మం మీద వేసేస్తారు, బ్రాహ్మిన్స్ మీద వేసేస్తారు. సో మరి ఈ ప్రోగ్రెస్ క్రెడిట్ ఎవరికి ఇవ్వరా? జస్ట్ పేదరికంలో తిండి దొరికితే నెక్స్ట్ మన భారతదేశంలో ఎవడన్నా ఆలోచించేది పిల్లల చదువు గురించి. ఇది ఎక్కడి నుంచి ఇన్కల్కేట్ అయింది? సరస్వతి ఆరాధన నుంచే కదా. దానికి ప్రాముఖ్యత ఇచ్చింది ఈ వైదిక ధర్మమే కదా. మరి ఆ కల్చర్ మరి ఆ క్రెడిట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వరు? శుచి శుభ్రంగా ఉండాలి, దాని వల్లనే మనం ఇలా ఉంటాం, ఇలా మెరుగ్గా ఉంటాం, ఇలాంటి మాంసాహారం దూరంగా ఉంచుకుంటాం. మనం మాంసాహారం దూరంగా ఉంచుకోబట్టి ఆల్మోస్ట్ 1 బిలియన్ పీపుల్ ఈ ప్రపంచంలో మాంసాహారాన్ని మెయిన్ గా తినకపోబట్టి చాలా కార్బన్ ఫుట్ ప్రింట్ ఎలిమినేట్ అవుతుంది. మరి ఆ క్రెడిట్ వైదిక ధర్మానికి ఇవ్వరా? ఇప్పుడు ఏవో టెంపుల్స్ కింద బుద్ధుడు దొరికాడు, అక్కడ సందులో ఇంకొకటి దొరికాడు అని చెప్పేసి మీరు మా బౌద్ధ ఆరామాలు మాకు ఇచ్చేసేయండి, మీరు తొక్కేశారు, నలిపేశారు, ఇచ్చేసారు అని అంటే దీన్ని అర్థం పర్థం ఏమైనా ఉందా? ఎంతో మంది కొట్టుకున్నారు, ఎంతో మంది ఓడిపోయారు, ఎంతో మంది గెలిచారు. ఆ ఫైనల్ గా సమాహారం ఈ రోజున ఇది. అంతేందుకు, టిబెటన్ బుద్ధిజం ఈ రోజున నవయాన బుద్ధిజం కంటే మోర్ ఆథెంటిక్ బుద్ధిజం, అది తెరవాడ బుద్ధిజం, టిబెటన్ బుద్ధిజం. వాళ్ళకి కష్టం వస్తే మళ్ళీ హక్కుని చేర్చుకుంది ఈ వైదిక ధర్మే కదా. ఇదే వైదికులు వాళ్ళని డిస్ట్రాయ్ చేసి ఉండుంటే, వాళ్ళని నాశనం చేసి ఉండుంటే, వాళ్ళు పనిగట్టుకుని వాళ్ళ మీద ద్వేషం పెంచుకుని ఉంటే దలైలామాని ఎందుకు రాణిస్తారు? దలైలామా ఇండియాలో అడుగు పెట్టినందుకు నాకు తెలిసి ఒక హిందూ సంఘం కానీ, ఒక్క బ్రాహ్మణ సంఘం కానీ, లేకపోతే ఒక్క వైదిక సంఘం కానీ అపోజ్ చేసి ఉండదే, చేసి లేదు, ఈ రోజు చేయలేదు. ఏ బుద్ధుడిని కూడా బుద్ధిస్ట్ని కూడా ఇదిగో చూడరు. మరి మీరెందుకు ఇంత ద్వేషం పెంచుకున్నారు? చెప్పేది ఏంటంటే, ఇంత ద్వేషం పెట్టుకొని మెజారిటీ సుమారు 80% హిందువులే కదా, వైదిక ధర్మాన్ని పాటించే వాళ్ళు కదా, ఇంత ద్వేషం పెట్టుకుని బతుకు అసలు నిజమైన బతికేనా అసలు? అది అసలు అంటే దాన్ని ఏమంటారు, మతోన్మాదులు అంటారు కదా. మతం కారణంగా ద్వేషం పెట్టుకుంటే వాళ్ళు మతోన్మాదులు అయితే, మరి జస్ట్ మనిషి వైదిక ధర్మాన్ని ఫాలో అవుతున్నాడు కాబట్టి ద్వేషం పెట్టుకుంటే మీరు ఏమవుతారు? ఉన్మాదులు అవరా? మీరు ఉన్మాదులే. ఈ బౌద్ధిజం టెంపుల్ జరిగి ఎక్కడ తవ్వినా బౌద్ధుడే దొరుకుతున్నాడు తప్ప వేరే విగ్రహాలు దొరకట్లేదు అంటున్నారు కదా. దానికి రీజన్ ఏంటో చెప్పనా? మీరు బౌద్ధిజం లాంటి మిషనరీ రిలీజియన్, అంటే వ్యాపక రిలీజియన్, అంటే ఎక్స్పాండ్ అవ్వాలనుకున్న రిలీజియన్
కొంచెం మంచి పదం వాడదాం మంకీ గారు, ఇన్వేషన్ స్పీసీ. ఇలాంటి రిలీజియన్ యొక్క మెయిన్ గుణం ఏంటో చెప్పన, ఆల్రెడీ అక్కడ సామాన్యులు ఏదైనా పూజిస్తున్నారు అనుకో, దాని మీద పెడతారు వీళ్ళు విగ్రహం, దాని మీద తయారు చేస్తారు వీళ్ళు విగ్రహం. మీరు ఇస్లాం తీసుకోండి, క్రిస్టియానిటీ తీసుకోండి, ఎనీ ఇన్వేజివ్ రిలీజియన్ తీసుకోండి, ఎస్పెషల్ అబ్రహామిక్ రిలీజియన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది, అవతల వాడు ఏది పూజిస్తున్నాడు. ఒక చెట్టు పునీతం అంటే చెట్టు మీద పెడతాడు బొమ్మ, ఒక కొండ పునీతం అంటే కొండ మీద పెడతాడు సిలువ. సో వీళ్ళ గుణమే అది. సో బౌద్ధులు కూడా దానికి ఏం డిఫరెంట్ కాదు. బౌద్ధులు రాజాదరణ పొంది విర్రవీగి కొవ్వెక్కి కొట్టుకున్నారు ఒకనాడు. ఓకే, తర్వాత జరిగిన మార్పులకి ఇక్కడ నేను అదే మెచ్చుకునేది, వైదిక ధర్మం. మీరు బ్రాహ్మణులు అనండి, మరొకరు అనండి, ఎవరైనా కానివ్వండి, అది ఈ ల్యాండ్ ని చాలా గట్టిగా పట్టుకుని ఉన్నారబ్బా. ఈ ల్యాండ్ ని ఎంత గట్టిగా పట్టుకుని ఉన్నారంటే, ఈ వైదిక ధర్మం లేదు సనాతనవాదులు ఎంత గట్టిగా పట్టుకున్నారంటే, బౌద్ధం వచ్చింది, బౌద్ధం పోయింది. బౌద్ధం ఎలా పోయింది అంటే, దాన్ని థటన్ చేసేంత శక్తి నుంచి పోయింది. సామాన్యంగా ఉంటే ఒప్పుకున్నారు. మళ్ళీ జైనిజం, మళ్ళీ అజీవకం, మళ్ళీ ఇంకో చార్వాకం, మళ్ళీ బొంద బొషాన, ఎవడు వచ్చినా సరే వీళ్ళైతే ఈ ల్యాండ్ వదలలేదు. ఇలా ఈ ల్యాండ్ మీద ఇంత ప్రేమ పెంచుకుని, ఈ నదులంటే వాళ్ళకి పునీతం, ఈ కొండలు వాళ్ళకి పవిత్రం, ఈ చెట్లు వాళ్ళకి పూజనీయం, ఈ రాళ్ళు వాళ్ళకి దైవం. ఇలాంటి వాళ్ళు వీళ్ళు మూల నివాసులు కాదు, మీరు మూల నివాసులు. ఏ రకంగా ఇది అసలు సమంజసం అనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. కంప్లీట్ అంటే బ్రెయిన్ వాష్ అయిపోయిన ఒక మెంటల్ ఫెలోస్ మాట్లాడిన మాటలే తప్ప దానికి అసలు ఆధారం ఉండదు. సడన్ గా బౌద్ధిజం అనేది గాలి నుంచి వచ్చి దబ్బని పడిందా? ఇక్కడున్న ఒకనొక మనిషే కదా ఆ సూత్రం తయారు చేసుకుని దానికి చాలా మంది ఫాలో అయ్యారు. అది తర్వాత అందరికి నచ్చే కదా ఎక్స్పెండ్ అయింది. ఆ తర్వాత అదే మనుషులు కదా రిజెక్ట్ చేశారు, బయట వాళ్ళు కాదు కదా, బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదు కదా రిజెక్ట్ చేసింది. ఇక్కడ మనుషులే యాక్సెప్ట్ చేశారు. బౌద్ధిజం ప్రపంచానికి వెళ్ళింది. ఇక్కడ మనుషులకి ఎవరోజు నచ్చలేదు, బౌద్ధిజం పనికిరాదు, మనకి సూట్ కాదు అనిపించింది. అందరూ సన్నాసుల్లా తిరిగితే వ్యవసాయం చేసేటాడు ఎవడు, చేసేటాడు ఎవడు అని చెప్పాడు. అదే పని అందరూ విభజించుకున్నారు. అరే నువ్వు సన్నాసులా తిరుగు, భిక్షాటం చేసి ఊరు కోసం చూసుకో, నువ్వేమో బాగా తిని బలిసి ఊరిని కాపాడుకో, నువ్వు వెళ్ళి అక్కడ ఆ ఊరు ఈ ఊరు తిరిగి అందరికి సరుకులు అందజేయి, నువ్వు మిగిలిన వాళ్ళకి అందరికీ కావాల్సిన సమకూర్చొని ఇలా ఒకరు డిసైడ్ చేసుకున్నారు. ఇది మారకుండా ఒక రోజున స్టాగ్నేట్ అయిపోయి అది చాలా సోషల్ ప్రాబ్లమ్స్ దారితీసింది. దాన్ని మనం ఒక్కొక్కటి ఎలిమినేట్ చేసుకుంటూ మనం మోడర్న్ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాం. దానికి సమాయత్తంగా, దానికి సమానంగా అంతరంగా మాట్లాడాలి. కానీ ఇప్పుడు మీరు ఒక టెంపుల్ ని బ్యాక్ తెచ్చుకున్నారు కాబట్టి మా టెంపుల్స్ మాకు ఇచ్చేయండి, మాకు దమ్ము ఉంది కాబట్టి తెచ్చుకున్నాం, మీకు దమ్ము ఉంటే తెచ్చుకోండి. ఎక్కడ దమ్ము ఉందో తెలుసు కదా, అక్కడ దమ్ము ఉంటే మేము తెచ్చుకున్నాం. ఇది ఎప్పుడు కాదు, సుమారు 1000 ఏళ్ళు మేము ఫైట్ చేసుకుంటే బాబర్ వచ్చిన దగ్గర నుంచి ఇక్కడికి సుమారు 1000 ఏళ్ళు అయింది. 1000 ఏళ్ళు ఫైట్ చేసుకుంటూ తెచ్చాం. మాకు అంత దమ్ముంది కిందన, మీకు అంత దమ్ము ఉంటే తెచ్చుకోండి. అంతే తప్ప ఈ ఏడుపులు ఏడవకండి. ఖలిస్తానీలు సిక్కులు మా మీద ఏడుస్తారు. నిజానికి సిక్కుల క్యాపిటల్ లాహోర్ ఏమో పాకిస్తాన్ లో ఉంది. బౌద్ధులు మా మీద ఏడుస్తారు. ఎందుకంటే బౌద్ధం విపరీతంగా పరిడి వెళ్ళిన ఆఫ్ఘనిస్తాన్ ఏమో మళ్ళీ ముస్లిం చేతిలో ఉంది. అందరూ మా మీద ఏడ్డమైనా, అంటే ఈ సనాతన వైదికుల మీదనే ఏడ్డమైనా, మేము మళ్ళీ ఉండటానికి ఛాన్స్ కల్పించినందుకు మొత్తం పాకిస్తాన్ లో సిక్కులు నేర్పారేశారు. ఆల్మోస్ట్ 2% వెళ్ళిపోయారు. ఆఫ్ఘనిస్తాన్ అసలు బౌద్ధుడు అనేవాడే లేడు, కనబడితే ఆయన్ని తీసుకెళ్లి పాతేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ మీరు మాట్లాడలేరు. మేము వాడి వీడి సంబంధం లేకుండా ప్రతి వాడిని మేము భరిస్తూ, మేము మాతో సమానంగా చూసుకుంటూ, మళ్ళీ మేము అబ్రహమిక్ రిలిజియన్స్ యొక్క ఇన్వేజివ్ బిహేవియర్, వైరులెంట్ బిహేవియర్, అంటే ఒక క్రిమి బిహేవ్ చేసేటటువంటి అటువంటి బిహేవియర్, ఎక్స్పాన్సివ్ బిహేవియర్ ని మేము ఆపుకుంటూ తట్టుకుని మేము పోరాడుతుంటే మధ్యలో మీరు వెనకతల నుంచి పుల్ల పెడతారా? ఇది ఏ రకంగా సమంజసం? ఇది ఏ రకంగా నేషనల్ బిల్డింగ్? ఇది నేషనల్ బిల్డింగ్ కి కంప్లీట్ ఆపోజిట్. ఇది మీరు ముక్కలు చేస్తున్నారు ఈ దేశాన్ని, మీకు అర్థం కావట్లేదు. మేము కమ్యూనిస్టులు, ఇస్లామిస్టులు, కన్వర్షనిస్టులు ముగ్గురిని ఎదుర్కొంటూ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ ఈ భూమి ముక్కలు కాకుండా ఈ ఒక్క క్షణం మేము కాదు అనుకుంటే మాది కాదు, మాకు ఎందుకురా తలనొప్పి అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోతాయి. మాకెందుకురా బాబు ఈ తలనొప్పి అని అనుకుంటే, ఈ ద్రవిడియనిజం ఈ తలనొప్పి ఎందుకు అని అనుకుని సరే ఆల్మట్టికలను వదిలేద్దామంటే తమిళనాడు వెళ్ళిపోతుంది, ఈలం సెపరేట్ ద్రవిడిస్తాన్ లోకి వెళ్ళిపోతుంది. మాకెందుకురా డాష్ నా కొడుకులతో అని అనుకుని నార్త్ వదిలేస్తే ఖలిస్తాన్ ఏర్పాటు అయిపోతుంది. అలా అనుకోకుండా ఈ ల్యాండ్ మాది, ఎక్కడెక్కడ ఈ రోజు చెప్తున్నాను. అంటే మీకు హిందూయిజంకి ఒక బేసిస్ లేదు, మీకు పుస్తకం లేదని. బాబు మాకు పుస్తకం లేదు, మాకు ల్యాండే మాకు ముఖ్యం. ఓకేనా? మళ్ళీ ఈ ల్యాండ్ ఆ ల్యాండ్ అని మీరు అనుకోకండి. శక్తి పీఠాలు ఉన్న ఏ ల్యాండ్ అయితే ఉందో అదంతా ఆర్యవర్తమే.
ఆ బయట ఉంది మాకు అనవసరం, ఈ లోపల ఉంది మాకు కంప్లీట్ అవసరం. ఈ రోజు కాకపోతే మరో రోజు మా పిల్లలు ఆ మొత్తం ప్రాంతాన్ని ఒకే అధీనంలో తీసుకురావాలి. అదే ఎవ్రీ హిందూ యొక్క కాన్షియస్ ఎఫర్ట్ అయి ఉండాలి. అది మన పిల్లలకి మనం నేర్పాలి. సో అది దానికి మనం ముందు వేరే చర్యలు చేయాలి. ఇది మా ల్యాండ్, ఈ ల్యాండ్ లో మీరు ఉండొచ్చు, ఈ ల్యాండ్ లో మేము ఖచ్చితంగా ఉంటాం, అంతే. ఇంకా టెంపుల్స్ అంటారా, మీరు కావాలంటే తెచ్చి ఒక టెంపుల్ లో తీసుకొచ్చి పక్కన బుద్ధ విగ్రహం పెట్టుకొని మీకు నచ్చినట్టు ధ్యానం చేసుకోండి. మిమ్మల్ని అపోజ్ చేసేవాడు ఎవ్వడు లేడు. కానీ అక్కడ ఉన్న విగ్రహాన్ని తీస్తానంటే మాత్రం గొప్ప గొప్ప వాళ్ళ వల్లే కాలేదు, బాబర్ వల్లే కాలేదు. ఓకేనా? అన్ని మడత పెట్టేస్తాం కుర్చీతో పాటు, బాబర్ వల్లే కాలేదు. ఓకేనా? సో కాబట్టి బాబర్ కంటే మీరు గొప్ప వాళ్ళేం కాదు. ఓకేనా? ఒకానొక అశోకుడికి ఏదో మనసు పడి చేస్తే ఇప్పటి వరకు వచ్చింది. నిజానికి ఎవరైతే పుష్యమిత్ర శుంగ ఇలా చేశాడు, డిస్ట్రాయ్, అదే చెప్తున్నాను కదా, ఇలా ఈ పర్టికులర్ కింగ్ డిస్ట్రాయ్ చేశాడు అని చెప్పడానికి ఆధారాలు లేవు. ఈ పర్టికులర్ ఇచ్చేసారని ఆధారాలు లేవు. సో మూకుమ్మడిగా పడి బాపనోళ్ళ మీద ఆడటం, ఇది ఒక్కటి మాత్రం తెలుసు. ఓకేనా? ఎందుకు అంటే ఇప్పుడున్న హైరార్కీలో పైన ఉన్నారు కాబట్టి. సో ఇది కేవలం ఇది కంప్లీట్ గా ఇది రేసిజం అబ్బా. మీకు తెలియని రేసిజం ఇది, మీ మైండ్ లో బ్రెయిన్ వాష్ అయిపోయిన రేసిజం, మీ మైండ్ లో మీరు ఎక్కించుకోలేనటువంటి రేసిజం ఇది. ఓకే, మీరు కరెక్ట్ గా అండర్స్టాండ్ చేస్తే ఇంతకంటే రేసిజం ఉండదు. ఒక పర్టికులర్ జాతిని, ఒక పర్టికులర్ కులాన్ని కంప్లీట్ గా ద్వేషించడం అనేది. ఓకే, ఇంకొకటి, ఈ ఏదో బ్రాహ్మిన్స్ టార్గెట్ చేస్తానో, మరొకరు పర్టికులర్ టార్గెట్ చేస్తానో ఈ సనాతన ధర్మం వీక్ అయిపోద్ది అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం లేదు. ఓకేనా? ఈ రోజున సనాతన ధర్మం నాది అనుకునే ప్రతి ఒక్కరిది సనాతన ధర్మమే. ఎవ్వడు ఇన్ఛార్జ్ కాదు, ఎవ్వడు లీడర్ కాదు. ఓకే, అందరూ ప్రొటెక్టర్సే, అందరూ ప్రొజెనిటర్సే, అంటే సాగించే వాళ్ళే. సో కాబట్టి ఇవన్నీ పిల్ల బిత్తరి వేషాలు నా దృష్టిలో. అక్కడ కింద ఆరామం కింద ఉంది, వచ్చి ఆరామం కింద ఉంటే చూసుకోండి, ఇది తీసుకోండి. సంహౌ బుద్ధిజానికిను హరప్ప సివిలైజేషన్ కి లింక్ పెట్టుకుంటున్నారు. అసలు ఆ లింక్ అయితే నాకు బుర్ర పాడైపోతుంది, నాకు అర్థం కావట్లేదు అసలు నిజంగా వీళ్ళు మూర్ఖులా లేకపోతే ఇంకా అంతకంటే ఇంకేమన్నానా అని. హరప్పా సివిలైజేషన్ ఏమో 3000 BCE, బుద్ధుడేమో 300 BCE. ఈ మధ్యలో మాత్రం గాల్లో ఉందా? ఈ మధ్యలో ఎవరు లేడా? సో ఆ హరప్పా సివిలైజేషన్ ని ఆర్యులు ధ్వంసం చేసేశారు, ఈ బుద్ధుడు యొక్క కల్చర్ ని ఆర్యులు ధ్వంసం చేశారు. ఈ మధ్యలో ఆర్యులేమో మళ్ళీ ఇరాన్ వెళ్ళిపోయి హాస్టల్లో అద్దుకున్నారా? అసలు అర్థం పర్థం ఉందా? ఏం మాట్లాడుతున్నారో మీకు అసలు మీరు తయారు చేసుకునే థియరీల్లో ఉన్న పెద్ద బొక్క ఏమైనా మీకు అర్థమవుతుంది అసలు?